నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. భారత క్రికెట్ జట్టు మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం కూడా అసాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధి వేగం పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు సూచించారు. ఢిల్లీలో మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం జరిగింది. 2027 నాటికి వికసిత్ భారత్ గా అవతరించేందుకు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే థీమ్తో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో మాట్లాడిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యమని నినదించారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి నగరపాలిక, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేయాలని రాష్ట్రాలకు సూచించారు. ఆ దిశగా పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవడానికి 2047 వరకు ఆగాల్సిన అవసరం ఉండదని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని సదుపాయాలు, మౌలిక వస్తువులతో ప్రతి రాష్ట్రంలో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, భవిష్యత్తు నగరాల దిశగా పనిచేయాలని రాష్ట్రాలకు సూచించారు. మానవ వనరుల్లో మహిళలను చేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. P4 మోడల్తో బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం చేస్తున్నామని నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చెప్పారు. ఈ భేటీలో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. పహల్గాం దాడిని ఖండించి ఆపరేషన్ సింధూర్ను ప్రశంసిస్తూ సమావేశంలో ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం అర్బన్ రూరల్ సినర్జీ మోడల్లో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు వివరించారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించేందుకు సీఎంలతో కూడిన 3 కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రజెంటేషన్కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ప్రజెంటేషన్లో వివిధ అంశాలు వికసిత్ భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలు పరిశీలించాలని సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తెలంగాణ తరఫున రైజింగ్ తెలంగాణ 2047 నినాదంతో ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రేవంత్ తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో కార్యాచరణ ప్రణాళిక సమర్పించారు. తెలంగాణ ఆకాంక్షలు, దృఢ సంకల్పాన్ని ఈ రోడ్ మ్యాప్ ప్రతిబింబిస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల సమగ్ర స్థిరమైన అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారమవుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలకు కేంద్రం మద్దతుగా నిలవాలని, ఆయా రాష్ట్రాల సామర్థ్యాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. $1 ట్రిలియన్ ప్రగతి సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. జాతీయ స్థాయి అంచనాల ప్రకారం 15 ఏళ్లలో సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కానీ ప్రక్రియను వేగవంతం చేసి 10 ఏళ్లలోపే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో తెలంగాణ ఉందన్నారు. ఇది కేవలం కోరిక కాదని వ్యూహాత్మక ప్రణాళికతో ఆ దిశగా ముందుకు సాగుతున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ బోర్డుకు లేఖ రాశారు. ఎత్తిపోతల పనులు ఆపినట్లు ఏప్రిల్ 8వ తేదీన జరిగిన పీపీఏ సమావేశంలో పోలవరం చీఫ్ ఇంజనీర్ తెలిపారని, కానీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏపీ సిద్ధమైందని లేఖలో పేర్కొన్నారు. ఏపీకి అటువంటి ఎత్తిపోతల పథకాన్ని అనుమతించరాదని, గోదావరి డెల్టా సిస్టమ్ అవసరాలకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఓవైపు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని అభ్యంతరం చెబుతున్న ఏపీ కొత్త ఎత్తిపోతలు చేపట్టడం తగదని పేర్కొన్నారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోతల 2009లో కేంద్ర జలసంఘం ఇచ్చిన అనుమతులకు కూడా విరుద్ధమని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తక్షణమే జోక్యం చేసుకుని ఏపీని నిలువరించాలని గోదావరి బోర్డు, పోలవరం అథారిటీని కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చేర్చడం తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నైతికత ఉంటే రేవంత్ రెడ్డి స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే కాంగ్రెస్ అధిష్టానం తొలగించాలని డిమాండ్ చేశారు. 2015లో ఓటుకు నోటు కుంభకోణం, ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణమని కేటీఆర్ విమర్శించారు. 50 కోట్ల రూపాయలు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నారని నాటి ఎంపీ, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాట వాస్తవమని అన్నారు. డబ్బు
డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. యావత్తు దేశం ముందు తెలంగాణ పరువు తీశారని వ్యాఖ్యానించారు. యడ్యూరప్పపై 2019లో ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారని, ఆయన రాజీనామా చేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు, మోటల మనిషి అని పేర్కొన్నారు. మోదీ, బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే కాబట్టి ఈ విషయమై బీజేపీ నాయకులు స్పందించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్లో రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండవచ్చని, సమయం వచ్చినప్పుడు వారే బయటపడతారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీలో కోవట్లు ఉన్నారని, తనపై కుట్ర చేస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ఆయన తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ దెయ్యం రేవంత్ రెడ్డి అని అన్నారు. పార్టీ అధినేతకు లేఖలు రాస్తే తప్పేమీ కాదని పేర్కొన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఉందన్న ఆయన ఎవరైనా లేఖలు రాయొచ్చని తెలిపారు. ఏ స్థాయిలో ఉన్న నేతలైనా ఎవరైనా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ సూచించారు. అంతర్గతంగా మాట్లాడిన అంశాలు బయట మాట్లాడడం సరికాదని అన్నారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అన్న కేటీఆర్ ఇది అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కవిత ఇచ్చిన ఝలక్తో కేటీఆర్ షాక్లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రేవంత్ రెడ్డి పేరు చేర్చడంపై కేటీఆర్ విమర్శలను తోసిపుచ్చిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ కు అధికార దెయ్యం పట్టిందని, కేసీఆర్ కు పట్టిన దెయ్యం కేటీఆరే అని కవిత చెప్పకనే చెప్పారని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నుంచి కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు అందడంతో కేటీఆర్ షాక్లో ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ 3 ముక్కలాటలో ఓ ముక్క కవిత విడిపోవడం ఖాయమన్నారు. బీజేపీ నేతలు కేసీఆర్ పై సానుభూతి తెలుపుతున్నారని, బీజేపీ బీఆర్ఎస్ మైత్రికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. 10 ఏళ్ల అవినీతి బయటపడకుండా మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుంది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కవితకు బెయిల్ కోసం బీజేపీ కాళ్లు పట్టుకుంది ఎవరో కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ సీనియర్ మంత్రి అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అబూజ్మడ్లో మావోయిస్టుల ఏరువేతను కొనసాగిస్తున్న భద్రతా దళాలు ఇతర ప్రాంతాల్లోనూ కార్యాచరణ తీవ్రం చేశాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సల్స్ ను పూర్తి స్థాయిలో ఏరివేయాలన్న కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు జార్ఖండ్, లతేహార్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన బలగాలు కాల్పులకు తెగబడిన నక్సల్స్ పై ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 2 నక్సల్స్ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సిఆర్పీఎఫ్, జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో జార్ఖండ్ జన్ముక్తి పరిషత్ అగ్రనేత పప్పు లోహ్రా, ఆయన సహాయకుడు ప్రభాత్ గుంజు మరణించినట్టు అధికారులు తెలిపారు. పప్పు లోహ్రాపై 10 లక్షలు, ప్రభాత్ గుంజుపై 5 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు వివరించారు. ఈ ఎన్కౌంటర్లో గాయపడిన మావోయిస్టును అరెస్టు చేసిన బలగాలు రైఫిల్ స్వాధీనం చేసుకున్నాయి. దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు, సజ్జా నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించాలని వారి బంధువులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోందని ఛత్తీస్గఢ్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఇప్పటికే 21 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్టు వివరించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలు అప్పగిస్తామని తెలిపారు. పిటిషనర్లు ఛత్తీస్గఢ్ అధికారులను సంప్రదించేందుకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది.